అందరికీ నమస్కారం. ఒక మంచి ప్రభుత్వ అనుబంధ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. ఈరోజు మనం ఆధార్ సూపర్వైజర్ ఇంకా ఆపరేటర్ జాబ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. నిజానికి ఇది దేశవ్యాప్తంగా ఉన్న అవకాశమే అయినా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్లకు ఇది చాలా మంచి ఛాన్స్ అని చెప్పాలి. సో ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మనమేం కవర్ చేయబోతున్నామంటే ముందుగా ఈ అవకాశం ఏంటి, తర్వాత జాబ్ డీటెయిల్స్, ఇంకా శాలరీ ఎలా ఉంటుంది, దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంకా చాలా ముఖ్యమైన ఒక సర్టిఫికేట్ గురించి, దాన్ని ఎలా సంపాదించాలి, ఆ తర్వాత ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సరే, మొదటి సెక్షన్. అసలు ఈ అవకాశమేంటి? ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందెవరంటే కామన్ సర్వీసెస్ సెంటర్ అంటే సిఎస్సి. ఇది మన భారత ప్రభుత్వ సంస్థ అన్నమాట. వీళ్లే ఈ కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ని అనౌన్స్ చేశారు. ఎన్ని పోస్టులనుకుంటున్నారా? మొత్తం 250. ఇవి ఏవో టెంపరరీ జాబ్స్ కాదండి, పర్మనెంట్ ప్రభుత్వ అనుబంధ ఉద్యోగాలు. ఇందులో ఆధార్ సూపర్వైజర్లు, అలాగే ఆపరేటర్ పోస్టులున్నాయి. సో ఈ రిక్రూట్మెంట్ చేసే సంస్థ కామన్ సర్వీసెస్ సెంటర్ అంటే సిఎస్సి. వీళ్ల మెయిన్ పనేంటంటే ఆధార్ లాంటి డిజిటల్ సర్వీసులను మన దేశంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడం. అంటే ఈ ఉద్యోగం డిజిటల్ ఇండియా మిషన్లో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అసలు ఈ జాబ్లో ఏం చేయాలి, ఇంకా అందరూ వెయిట్ చేసే విషయం శాలరీ ఎంత ఉంటుంది, ఈ వివరాలిప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు ఒక క్విక్ ఓవర్వ్యూ వస్తుంది. ఆర్గనైజేషన్ వచ్చి కామన్ సర్వీసెస్ సెంటర్, పోస్టులు ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్, మొత్తం వేకెన్సీలు 250. జాబ్ లొకేషన్ దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి రోజూ చేయాల్సిన పనులేంటి? బేసిక్గా ఆధార్ సేవా కేంద్రాల్లో మీరే ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అన్నమాట. కొత్తగా ఆధార్కి అప్లై చేసే వాళ్ళని ఎన్రోల్ చేయడం, పేరు, అడ్రస్సు, ఫోన్ నంబర్ లాంటివి అప్డేట్ చేయడం, బయోమెట్రిక్ స్కాన్స్ అంటే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్స్ తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇది జస్ట్ డేటా ఎంట్రీ జాబ్ కాదు, చాలా కీలకమైన సమాచారాన్ని హ్యాండిల్ చేసే పెద్ద బాధ్యత. ఇక శాలరీ విషయానికి వస్తే పోస్ట్ లెవెల్, ఎక్స్పీరియన్స్ ఇంకా లొకేషన్ను బట్టి నెలకు 15,000 నుండి 90,000 వరకు ఉంటుంది. సహజంగానే ఆపరేటర్ కన్నా సూపర్వైజర్ పోస్ట్కి శాలరీ ఎక్కువ ఉంటుంది. అంతేకాదు గవర్నమెంట్ అలవెన్స్లు కూడా ఉంటాయి. సో ప్యాకేజ్ ఇంకా బావుంటుంది. సరే, ఇప్పటివరకు అంతా బాగుంది. మరి ఈ జాబ్కి అప్లై చేయాలంటే కావలసిన అర్హతలేంటో చూద్దాం. ఎవరు అప్లై చేయొచ్చు? ఈ జాబ్కి పెద్ద పెద్ద డిగ్రీ ల్యాబ్ అవసరం లేదండి. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఒకవేళ ఇంటర్ లేకపోయినా 10th క్లాస్ పాస్ అయి 2 ఏళ్ల ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా ఓకే. లేదా 10th తర్వాత 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా కూడా అర్హులే. సో చాలామందికి ఇదొక మంచి అవకాశం. ఎడ్యుకేషన్తో పాటు మరో 2 సింపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. 2, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. ఎందుకంటే పని మొత్తం కంప్యూటర్తోనే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఈ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్లోనే అత్యంత ముఖ్యమైన స్టెప్. ఇది లేకుండా అస్సలు ముందుకెళ్లలేం. ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ముఖ్యం. UIDAI అధికృత ఏజెన్సీ నుండి సర్టిఫికేట్ లేకుండా మీకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా సెలెక్షన్ అనేది అసాధ్యం. ఇది కంపల్సరీ. దీనికి ఎలాంటి ఎక్సెప్షన్స్ లేవు. ఇంతకీ ఏంటి ఈ సర్టిఫికేట్? అదే ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్. UIDAI వాళ్ళు ఆథరైజ్ చేసిన ఏజెన్సీ, ఉదాహరణకి NSCIT లాంటివి, ఒక ఎగ్జామ్ పెడతాయి. ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఈ సర్టిఫికేట్ ఇస్తారు. దీని అర్థమేంటంటే ఆధార్ లాంటి సెన్సిటివ్ డేటాని హ్యాండిల్ చేయడానికి మీరు ట్రైన్ అయ్యారు, మీకు అధికారం ఉందని చెప్పే ఒక అఫీషియల్ ప్రూఫ్ అన్నమాట. మరి అంత ముఖ్యమైన ఈ సర్టిఫికేట్ను ఎలా పొందాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్, మీ ఆఫ్లైన్ ఈకేవైసీ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడం. దీనికోసం అఫీషియల్ మై ఆధార్ వెబ్సైట్కి వెళ్ళాలి. మీ ఆధార్ నంబర్ ఇంకా ఫోన్కి వచ్చిన ఓటీపీతో లాగిన్ అవ్వండి. లోపల ఆఫ్లైన్ ఈకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఒక 4 అంకెల పాస్వర్డ్, అదే షేర్ కోడ్ సెట్ చేసుకుని ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫైల్ని అస్సలు ఎక్స్ట్రాక్ట్ చెయ్యొద్దు, అలాగే ఉంచండి.
ఇక రెండో స్టెప్ ఎగ్జామ్ కోసం రిజిస్టర్ చేసుకోవడం. UIDAI NSIT ఎగ్జామ్ పోర్టల్కి వెళ్ళండి. అక్కడ క్రియేట్ న్యూ యూజర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇందాక మీరు డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. అది అప్లోడ్ చేసి మీరు క్రియేట్ చేసిన 4 అంకెల షేర్ కోడ్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి లాగిన్ అయి ఎగ్జామ్ ఫీజు కట్టి మీ టెస్ట్ ఎప్పుడు రాయాలో షెడ్యూల్ చేసుకోవడమే. సరే, కష్టపడి సర్టిఫికేట్ కూడా సంపాదించారు. ఇక ఫైనల్ స్టెప్ అసలు జాబ్ కోసం అప్లై చేయటం. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే ముందుగా అఫీషియల్ CSE వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కెరియర్స్ లేదా రిక్రూట్మెంట్ సెక్షన్ను వెతకండి. అందులో ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్లో మీ వివరాలన్నీ అంటే పాన్ కార్డ్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లాంటివి ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీ రెజ్యూమేతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు సంపాదించిన ఆధార్ ఆపరేటర్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేయడమే. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ అప్లికేషన్కి ఎలాంటి ఫీజు లేదు. ఈ ముఖ్యమైన తేదీలు ఒకసారి చూడండి. అప్లికేషన్లు ఫిబ్రవరి 11న మొదలవుతాయి. చివరి తేదీ మార్చి 10. గుర్తుంచుకోండి, సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసి అది రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా సర్టిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం చాలా ముఖ్యం. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది 0 ఫీజుతో మంచి శాలరీతో వస్తున్న ఒక పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో సర్టిఫికేషన్ దగ్గర నుండి అప్లికేషన్ ప్రాసెస్ వరకు అన్నీ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా అర్హులైతే వెంటనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీ కెరియర్కి ఇదొక మంచి టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు.